వీసా ఇప్పించి విదేశాలకు పంపిస్తామన్న మాయ మాటలకు మోసపోయిన బాధితులకు బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారిని ఆసరాగా చేసుకుని నిరుపేదల దగ్గర 3 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి వాళ్ళందరినీ మోసం చేసి గత 4-5 సంవత్సరాలుగా ముఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్న విజయవాడకు చెందిన కుర్మా మోజెస్ పై అక్కడి పోలీస్ స్టేషన్లో కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ కేసు పెట్టించి బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా దుబాల శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడలోని మధురానగర్ రైల్వే సొసైటీకి చెందిన కుర్మా మోజెస్ విజయవాడలో యూనివర్సల్ ట్రావెల్స్ సంస్థ నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే 2019 నుంచి 2023 మధ్యలో అనేక మంది నిరుపేదలను విదేశాలకు పంపిస్తామని ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షలు వసూలు చేసి నేటికి పంపించకుండా బాధితులకు కనిపించకుండా తప్పించుక తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో కరీంనగర్కు చెందిన బాధితులు తనను సంప్రదించడంతో కర్మా మోజెస్ ఆచూకీ కోసం వెతికి అతనిపై విజయవాడలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. వీలైనంత త్వరలో నిందితునిపై తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇట్టి సమస్య పరిష్కారం కోసం అండగా నిలిచిన దుబ్బాల శ్రీనివాస్ కు బాధితులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.